అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆ, జోగి రమేష్ గారు మరి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో దారుణాలు చేశారు. మంత్రి పదవి కోసం ఏకంగా అంటే ఇంతవరకు అంటే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఇంటి మీదకి వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. అంత దురాఘాతానికి పాల్పడ్డారు. ఈ, మరి సినిమాలో ఉంటుంది ఒక యముడు సినిమాలో, వీడిది ఎవరిది, సూర్య సినిమాలో, ఒకసారి నా ఇంటి మీదకి వచ్చారు తట్టుకున్నా, నీ ఇంటి మీదకి వస్తా తట్టుకోలేవు అని చెప్పేసి. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు లీగల్గా వెళ్తున్నారు, అంటే ఆయన మీద దాడికేం వెళ్ళలేదు. ఆయన చేసిన దురాఘాతాల మీద ఏసీబీ రైడ్ చేశారు. 5 కోట్లు, 5 కోట్ల వరకు దారుణాలు చేశారని చెప్పేసి వినిపిస్తున్న టాకు. ఇంకా ఇంకా ఎన్నైనా బయటపడితే తెలియదు. అగ్రిగోల్డ్ భూములని దొంగ రీతిలో భూమి సర్వేలను యూజ్ చేసి చేసుకున్నారనేసి. ఏంటి దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మీకున్న సమాచారం ఏంటి? ఏం జరగబోతుంది? ఈయన ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు ఈ అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం జోగి రమేష్ రెడీ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడు. ఇప్పుడు అందులో అంటే డాక్యుమెంటేషన్ అతని పేరిటైతే లేదు, కానీ అతని కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. కాబట్టి మరి ఐదర్ జోగి రమేష్ లేదు అని అంటే, అతను అడ్మిట్ కాకుండా ఉంటే కుటుంబ సభ్యులను తీసుకెళ్లి లోపలేస్తారు. ఎప్పుడో అగ్రిగోల్డ్ సంస్థకి సంబంధించి వాళ్ళు ఇన్సాల్వెన్సీ దాఖలు చేసిన తర్వాత ఆ డిపాజిట్ దారులందరినీ 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓట్ బ్యాంక్ గా వాడుకున్నాడు. వాస్తవంగా అగ్రిగోల్డ్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాదు, అది ఒక ప్రైవేట్ అఫైర్. అది ఆ ప్రైవేట్ అఫైర్ వాళ్ళు డిపాజిట్లు సేకరించడానికి అనుమతించింది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు అక్రమాలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిపాజిటర్దారుల రక్షణ కోసం అని చెప్పని వాళ్ళకి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా సిఐడి విచారణ చేపించి ఆస్తులు మొత్తం సీజ్ చేసి, తర్వాత హైకోర్టు పర్యవేక్షణలో ఆస్తులు వేలం వేసి ఆ డిపాజిటర్దారులకు న్యాయం చేయాలి అని చెప్పని ప్రయత్నం చేస్తుంటే, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇది మొత్తం తెలుగుదేశం నాయకులే తింటున్నారు, తెలుగుదేశం నాయకులు కొట్టేస్తున్నారు, అసలు ఈ అగ్రిగోల్డ్కి బాధ్యులు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఎందుకు? అక్కడ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళల్లో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారా తనకు ఒక కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్ గా మార్చుకోవడానికి దాన్ని ఒక అస్త్రంగా వాడుకున్నాడు. ఎస్, జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఫలించింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి దోహదం చేసిన అన్ని అంశాల్లాగానే అగ్రిగోల్డ్ కూడా ఒక కీలక అంశంగా పరిణమించింది అనేది వాస్తవం. పైగా ఇంకా ఎంత దారుణమైన ఆరోపణలు చేశారు అని అంటే, హాయ్లాండ్ అని ఉంది మంగళగిరి దగ్గర, అది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్. దాన్ని లోకేష్ కొట్టేశాడు, లోకేష్ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకున్నాడు అని చెప్పని ఆరోపణలు చేశారు. అంటే దానికి ఏమో ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ ఒక రిజిస్ట్రేషన్ జరిగిన దాఖలా కానీ ఏ ఆధారాలు అవసరంలా. ఎట్లయితే 37 మంది సీఎల్ ప్రమోట్ అయితే అందులో 33 కమ్మ సామాజిక వర్గీయులు అని చెప్పని ఆరోపణలు చేశారో, అదే విధానాన్ని కొనసాగిస్తా హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అనేది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వాస్తవంగా గౌరవ హైకోర్టు ఆక్షన్ కి లిస్ట్ అవుట్ చేసిన ప్రాపర్టీస్ లో హాయ్లాండ్ కూడా ఉంది. అంటే గౌరవ హైకోర్టు పర్యవేక్షణ ఉన్న ప్రాపర్టీ లోకేష్ ఎలా కొట్టేస్తాడు? దానికి ఏమి తగిన ఆధారాలు వాళ్ళు చూపించలేదు. సరే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మనం తప్పు చేయలేదు కదా, ఈ ఆరోపణలు ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పని కొంత నిర్లక్ష్యతను ప్రదర్శించారు. కానీ ప్రజల్లోకి చాలా బలంగా చేరిందన్నమాట. వాస్తవ రూపంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక కానీ అసోసియేషన్ నిజాలు ప్రజలకు తెలియలే. హాయ్లాండ్ అనేది హైకోర్టు పర్యవేక్షణలో ఉంది, దాన్ని లోకేష్ కొట్టేయలేదు అనే వాస్తవం ప్రజలకు తెలియడానికి ఒక ప్రభుత్వం కూలి మరొక ప్రభుత్వం ఏర్పడ్డాక కానీ నిన్నటిదాకా ఈ ప్రభుత్వం ఏర్పాటుకి ఎటువంటి అసత్య ప్రచారాలు చేశారనే సమాచారం ప్రజలకు తెలియలా. అంటే మొత్తం అగ్రిగోల్డ్ కి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ లిస్ట్ అవుట్ చేసి అది సిఐడి సీజ్ చేసి, అంటే అగ్రిగోల్డ్ యాజమాన్యం వాటిని నగదు రూపంలో అంటే వాటిని అమ్మేసి ఎన్కాష్ చేసుకునే వెసులుబాటు లేకుండా సిఐడి ఆ ప్రాపర్టీస్ మొత్తం సీజ్ చేసి గౌరవ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నాయి. అటువంటి
పరిస్థితిలో జోగి రమేష్ తాను మంత్రిగా ఉండగా ఒక అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూమి, దాని పక్కనున్న భూమి తను కొనుగోలు చేస్తూ దాంట్లో అగ్రిగోల్డ్ కు సంబంధించిన సర్వే నెంబర్లు మెన్షన్ చేశారు. ఉద్దేశపూర్వకంగా బ్లేటెంట్ గా, అంటే విలువ తక్కువ భూమిని కొనుగోలు చేస్తూ అగ్రిగోల్డ్ భూమి విలువైన భూమి, ఈ సర్వే నెంబర్లు మెన్షన్ చేస్తూ డాక్యుమెంట్ లో రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు. సర్వే నెంబర్లు బౌండరీస్ చూడగానే వాస్తవంగా రిజిస్ట్రేషన్ అధికారులైనా కూడా దాన్ని, అంటే మీరు రిజిస్ట్రేషన్ కి అగ్రిమెంట్ చేసుకున్న డాక్యుమెంట్ కి, మీరు ఇస్తున్న లింక్ డాక్యుమెంట్ కి, మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కి మెన్షన్ చేస్తున్న సర్వే నెంబర్లకి పొంతన కుదరట్లేదు అని చెప్పని ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆపాలి కదా. ఆపల. మంత్రి గారు కర్రవాడిదైతే బర్రెవాడిది అన్నట్టుగా వాళ్ళ అధికారం, వాళ్ళ హోదా, వాళ్ళ పరపతి ఆ రకంగా సాగించారు. అది సాగించి రిజిస్ట్రేషన్ అధికారులు కూడా సహకరించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక అడుగు ముందుకేసి ఈ అగ్రిగోల్డ్ ప్రాపర్టీని ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నం కూడా చేశారు. అంటే దురుద్దేశపూర్వకంగా అగ్రిగోల్డ్ ఆస్తి కుట్రకోణంతో ఏదో పొరపాటున మేము కొన్న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్ లో డాక్యుమెంట్ రైటర్ ఏదో సర్వే నెంబర్ పొరపాటు చేశాడులే అని చెప్పని కాదు. వాళ్ళు కొన్న ప్రాపర్టీ వేరేది, వీళ్ళు పొజిషన్ తీసుకున్నది వేరే ప్రాపర్టీ. అంటే ఉద్దేశపూర్వకంగానే మరింత విలువ కలిగిన అగ్రిగోల్డ్ ఆస్తిని తన కుటుంబ సభ్యుల పేరిట బదలాయింపు చేసుకున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమోదు చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు కానీ, లేదు మొత్తం ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులకు కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ ₹1 ఆర్థిక ప్రయోజనం చేకూరిందనే సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా ఆ రోజు వరుస పెట్టి కేసులు నమోదు చేసి కనీసం గౌరవ హైకోర్టుకైనా కూడా, గౌరవ ఏసీబీ కోర్టుకైనా కూడా చంద్రబాబు నాయుడు గారికి పలానా వారి దగ్గర నుంచి ఈ విధంగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది అనే మనీ ట్రయల్ కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ చేయకుండానే 52-53 రోజులు ఆయన జైల్లో ఉంచారు. ఇవాళ కళ్ళ ముందు వీళ్ళ భాగవతాలు ఒక్కొక్కటిగా విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ బయటకు వస్తా ఉన్నాయి. ఒక పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎలక్షన్ అఫిడవిట్లో తనకు సంబంధించిన తన సతీమణి పేరిట ఉన్న 142 ఆస్తుల్ని డిస్క్లోజ్ చేయలేదు అని అంటే, ఇప్పుడు అది అతని ఎన్నిక రద్దు చేయమని చెప్పని హైకోర్టులో పిటిషన్ రూపంలో దాఖలైంది. పక్కా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తాం. అంటే వీళ్ళ బరితెగింపుకి నిదర్శనం ఇవన్నీ కూడా. ఇప్పుడు వీళ్ళ నాయకులు, వీళ్ళ శ్రేణులు, వీళ్ళ మంత్రులు, వివిధ హోదాల్లో ఉన్న వీళ్ళందరూ చేసిన దోపిడీల్లో ప్రస్తుతం డాక్యుమెంట్ ఎవిడెన్స్ కారణంగా ఈ అగ్రిగోల్డ్ కి సంబంధించి 2600 గజాలు, 2700 గజాలు అదొక్కటి బయటకు వచ్చింది. కానీ మామూలుగా మనకి ఏదో ఇంగ్లీష్ క్యాప్షన్ ఒకటి చెప్తారు, టిప్ ఇన్ ద ఐస్బర్గ్ ఇది అంటారు. వీళ్ళు చేసిన అసలు సిసలు దోపిడీల్లో ఇదంతా ఒక పీనట్, ఒక చిన్న వేరుశనగ పప్పు అంత ఆధారమే దొరికింది ఇప్పటికి. వీళ్ళు అడ్డగోలుగా ప్రకృతి వనాలు దోచుకున్నారు. ఇదే జోగి రమేష్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నుంచి వందల వేల లారీల ఇసుక తెలంగాణకు తరలించుకోలేడు. బాహాటంగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ క్వారింగ్లకు పాల్పడ్డారు. ఎన్ని రకాల దురాఘాతాలకు పాల్పడాలో అన్ని రకాల దురాఘాతాలకు వీళ్ళు పాల్పడ్డారు. వీటిని అన్నింటినీ ఒక్కొక్కటిగా ఎస్టాబ్లిష్ చేయాలి. వీళ్ళ తప్పొప్పులు మొత్తాన్ని కూడా ప్రజల ముందు, సమాజం ముందు, చట్టం ముందు విత్ ప్రూఫ్లతోటి ఎస్టాబ్లిష్ చేయాలి. ఇటువంటి బరితెగింపు ఉన్న నాయకులకి చట్టసభలకి ఎన్నికయ్యే అవకాశం కల్పించడం ద్వారా వాళ్ళు ప్రజలకు చేసిన మేలు కన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థంతో, వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం ఎటువంటి బరితెగింపుకు పాల్పడుతున్నారు అనేది కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో కనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ ఏసీబీ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి, అంటే అతని ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఇప్పుడు ఒక ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ కు సంబంధించి విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీడియాలో రచ్చ జరగటం మొదలుపెట్టిన తర్వాత
వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలని డాక్యుమెంట్స్ ని ఇళ్లలో పెట్టుకునేంతటి అమాయకులు కాదు వీళ్ళు. ఎందుకంటే సాక్ష్యాధారాలు చెరిపేయటం వీళ్ళకి వెనతో పెట్టిన విద్య. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితేనే అక్కడ సైంటిఫిక్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ మొత్తాన్ని కూడా ట్యాంపర్ చేసిన తీరు మనం చూసాం. తర్వాత వీళ్ళు అధికారంలోకి రాగానే వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోతుంది అనగానే ఎన్ని కార్యాలయాల్లో ఫైల్స్ మాయం చేశారు అనేది బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి, ఏపీఎండిసి ఎండిగా ఉన్న వెంకటరెడ్డి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా ఉన్న సమీర్ శర్మ, చాలా ఎంఆర్ఓ కార్యాలయాల్లో వీళ్ళకి సంబంధించిన భూ అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లు మాయం చేశారని, ఇందాక నేను ప్రస్తావించిన కీలక అధికారులు బస్తాల కొద్ది డాక్యుమెంట్స్ మాయం చేశారని చెప్పని, గుట్టలుగా తగలబెట్టారని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి కేసులు విచారించిన సిట్టు డిఐజీ కొల్లి రఘురామరెడ్డి అతని ఆధ్వర్యంలో సిట్టు కార్యాలయంలోనే చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ గుట్టలుగా పోసి తగలబెట్టిన తీరు చూసాం. మదనపల్ల ఆర్డీఓ ఆఫీస్ ని దహనం చేసిన తీరు చూసాం మనం. మొత్తం రికార్డు ఉంది, 2500 ఫైళ్లని దహనం చేయించిన తీరు చూసాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం ఇప్పటికైనా సరే ఏసీబీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కాబట్టి, జరిగిన అరాచకం అక్రమం దానికి సహకరించిన అధికారులు ఇప్పటికే సస్పెండ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు నమోదు చేసి ఈ అధికారులను ప్రలోభ పెట్టి ఆర్థికంగా ఎవరికి ప్రయోజనం చేకూరింది అనేది ఎస్టాబ్లిష్ చేసి ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టాలి. మా అధికారం శాశ్వతం, మా హోదా, మా ఆర్భాటం, మాకున్న ఈ హంగు ఆర్భాటం శాశ్వతం అని చెప్పని పెచ్చరిల్లి ఈ విచ్చలుడితనాన్ని ప్రదర్శించిన ఈ దోపిడీకి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఒక ముగింపు పలకాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ దిశగా అడుగులేస్తారని ఆశిద్దాం. ఖచ్చితంగా సార్. అధికారం ఉంది కదా అని చెప్పేసి చెలరేగిపోయారు. మాదే అధికారం అని చెప్పేసి రికార్డులని తారుమారు చేసేసి, కొంత మీరు చెప్పినట్టు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు గవర్నమెంట్ ఆఫీస్ని తగలబెట్టడం, ఈయనేమో చేసుకున్న రిజిస్ట్రేషన్ మళ్ళీ మార్పిచ్చి దాన్ని సర్వే నెంబర్ తప్పడ్డాయని చెప్పేసి అగ్రిగోల్డ్ భూముల్ని చేసుకోవడం. ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది, ఆ రోజు వీళ్ళు ఉన్నదంతా పోగొట్టుకునేసి ఖచ్చితంగా జోలు బట్టి బతికే రోజు రావాలని చెప్పి ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.